హరి ఓం వాసుదేవ శ్లోకవార్తలలింపుచు కాలముయే పుణ్యుండు గడుపుచుండు అతని ఆయువు దక్క అన్యుల ఆయువులు ఉదయాస్తమయముల ఉగ్రకరుడు వంచించుకొని పోవువాడు అది ఎరుగక జీవింతు పెక్కేండ్లు సిద్ధమనుచు అంగనాపుత్ర గేహారామ విత్తాది సంసార హేతుక సంగ సుఖము తగిలి వర్తింప కాలము తరియరింగి దండధర కింకరలు వచ్చి తాడనములు శేషికొని పోవ పుణ్యంబు శయనైతి పపరతి నైతి నని బిట్టు పలవరించు విష్ణు కీర్తనములు వినని కర్ణంబులు కొండ బిలములు కువలయేష చక్రి పద్యంబులు చదువని జిహ్వలు కప్పల జిహ్వలు కౌరవేంద్ర శ్రీమనోనాథు వీక్షింపని కన్నులు కేకి పింఛాక్షులు కీర్తిదయత కమలాక్షు పూజకు కాని హస్తంబులు శవము హస్తంబులు సత్యవచన హరిపద తులసీదళామోదరతి లేని ముక్కు పంది ముక్కు ముని చరిత్ర గరుడ గమను భజన గతలేని పదములు పాదపముల పాదపఠలమనగా నారాయణుని దివ్యనామాక్షరములపై కరుగని మనములు కఠిన శిలలు మురవైరి కథలకు ముదిత అశ్రు రోమాంచముళితమై ఉండని మేను ముద్దు చక్రికి మొక్కని జడుని ఔదలనున్న కనక కిరీటంబు కట్టెమోపు మాధవర్పితముగా మనని మనవు సిరి వనదుర్గ చంద్రికా వైభవంబు కైట భారి భజన కలిగియుండని వాడు గలిలోన నుండు కదలు శవము కమలనాభుపదము కనని వాని బ్రతుకు పసిడికాయలోని ప్రాణి బ్రతుకు హరి ఓం హారకలాప పుష్ప నిచయంబు చంచఘనరత్నకేయూర కరాంగుళీయక మహోజ్వల బాహు సహస్ర శాఖలొప్పారగచుడనొప్పి భువనాత్మక లీల అదృష్టమూల విస్ఫారిత భోగివేష్టిత విభాసిత చందన భూరుహాకృతిం విలసత్కుండలి రాజసఖ్యమున ఉర్వీభృత్సమాఖ్యన్ సముజ్వలితోదారశిరో విభూషణ సహస్ర స్వర్ణకూటంబులం సలిలావాసద చారు కౌస్తుభ విరాజద్రత్నగర్భంబునన్ నలినాక్షుండు కనుంగొనంగదగ మైనాకావనీ భృద్గతిన్ వితతార్ధజ్ఞానజపస్తుతి మకరంద ప్రహృష్ట శృతిజాత మధువ్రత గణ పరివృత శోభాగత కీర్తి ప్రసవమాలికలు గలవానిన్ అని బ్రహ్మదేవుడికి శ్రీమన్నారాయణుడు సాకార రూపంలో దర్శనమిచ్చినటువంటి మహత్తరమైనటువంటి విశేషాన్ని మనకి సంస్కృత భాగవతంలో వ్యాసమహర్షి చాలా క్లుప్తంగా గంభీరంగా అర్ధస్ఫోరకంగా భావస్ఫోరకంగా దృశ్యస్ఫోరకంగా ఆయన 8వ అధ్యాయంలో తృతీయ స్కంధం 8వ అధ్యాయంలో ముగించిన తర్వాత ఆ శ్రీమన్నారాయణుడు డిజపీర్ అయిపోయిన తరువాత తాను కూర్చున్నటువంటి కమలము, ఆ కమలము ఉండేటువంటి జలరాశులు, ఆ జలరాశులలో వీస్తూ ఉండేటువంటి ప్రళయకాలపు కాలంలో వచ్చేటువంటి వాయువుల వలె ఉండేటువంటి ఆ పరిస్థితిలో బ్రహ్మదేవుడు కూర్చుని ఉండి తర్వాత ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని మనకి 9వ అధ్యాయంలో వ్యాసమహర్షి చెప్తూ ఉన్నాడు. దానికి ముందు ఇక్కడ నేను కాసేపు ఆపి పోతనామాచ్యుడికి భగవద్దర్శనం జరిగినప్పుడు ఆయన మనసు
ఎంతో ఉత్సాహంతో, ఉల్లాసంతో, ఆనందంతో రోమాంచమై కరుణా రసానుగ్రహాన్ని పొందినటువంటి వాడై కనులంతా కూడా బాష్పధారలతో నిండిపోయి సమస్త విశ్వాన్ని కూడా మర్చిపోయి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క భవ్య దివ్య నిత్య సత్య జ్ఞాన అనంత నిత్య ముక్త బుద్ధ స్వరూపాన్ని ఆయన చూస్తూ పరవశించిపోయి చెప్పినటువంటి ఆ వచనాన్ని చదివి వినిపించి మరొక్కసారి 9వ అధ్యాయంలోకి వెళ్లే ముందర పోతనామాచ్యుడికి కలిగినటువంటి దివ్య దర్శనాన్ని కూడా అనుభవాన్ని మనం కూడా అనుభవిస్తూ ముందుకు వెళదాం. ఇక్కడ పోతన గారు బ్రహ్మదేవుడు ఆ జలరాశిలో చూసినటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క రూపాన్ని పాదాల దగ్గర నుంచి కిరీటం వరకు వర్ణిస్తూ ఏ విధంగా అయితే సాధకుడు భగవంతుణ్ణి చూడాలి అనేటువంటి శాస్త్రం విధించినటువంటి విధానం ద్వారా ఆయన వర్ణిస్తూ ఉన్నాడు. ఏదైనా సరే మనం ఒక గుడిలోకి వెళ్ళినప్పుడు మనం చూడవలసినటువంటి పరిస్థితి ఏమిటంటే పాదాల దగ్గర నుంచి పాదాలు మొట్టమొదటి గోళ్ళు, తర్వాత పాదాలు, తర్వాత తొడలు, తర్వాత కటి ప్రదేశము, తర్వాత నాభి ప్రదేశము, ఆ తర్వాత ఉర ప్రదేశము, తర్వాత బాహువులు, ఆ తర్వాత కళ్ళు, ఇలాగా చూసుకుంటూ వెళ్ళేటువంటి విధానాన్నే అర్చనా విధానంగా చెప్తూ ఉంటారు. ఆ విధంగా పోతన గారు మనకి దాని యొక్క వివరణ ఈ విధంగా చేస్తూ ఉన్నారు. మరియు అపరిచ్ఛిన్నంబును నిరుపమానంబును నిఖిలలోక సంగ్రహంబును అతి విస్తార వర్తులాయంబును అయి వివిధ విచిత్ర దివ్యమణి విభూషణంబుల ఆత్మీయ నిర్మల జ్యుత్యేతం ప్రకాశంబునందంజేయు దివ్యదేహంబుదనరా అని అంటూ అపరిచ్ఛిన్నమైనటువంటిది, నిరుపమానమైనటువంటిది, అన్ని లోకాలను కూడా తన శరీరంలో సంగ్రహించుకున్నటువంటి అతి విస్తారమయమైనటువంటి ఆ విరాట్ స్వరూపం మీద వివిధ విచిత్ర దివ్యమణి విభూషణంబుల అనేక రకాలైనటువంటి విచిత్రములైనటువంటి ఎవరు ఊహించలేనటువంటి దివ్యమణుల చేత విభూషితమైనటువంటి ఆ దేహాన్ని ఎలా ఉన్నది అంటే అది ఆత్మీయ నిర్మల జ్యుతిచేతం తన శరీరంలోనే ఉండేటువంటి తన స్వయం ప్రకాశం నిర్మలమైనటువంటి తన స్వయం ప్రకాశం చేత ప్రకాశంపనందుంబుజే దివ్యదేహంబుదనరా ఒక బ్రహ్మాండమైనటువంటి దివ్య దేహం ఒకటి ఆయనకి పోతనామాచ్యుడికి అటు వ్యాసమహర్షికి అటువంటి సమస్తమైనటువంటి భక్తులకి కలిగింది. ఇక్కడ సాధారణంగా మనం శరీరం మీద ఏవైనా అలంకరణలు వజ్రాల నెక్లెస్లో ఇంకొకటో కట్టుకుని మేకప్ చేసుకుని మంచి వస్త్రాలు చేసుకుని బాగా మేకప్ చేసుకున్నట్లయితే మన శరీరంలో ఉండేటువంటి అసలైనటువంటి అందం పోయి వీటి యొక్క అందం కల్పిస్తూ ఉంటుంది. కానీ విచిత్ర దివ్యమణి విభూషణంబుల ఆత్మీయ నిర్మల జ్యుత్యేతం ప్రకాశం అంటే ఈయన మహా సౌందర్యవంతుడు కావడం చేత ఆయన ఆత్మీయ దేహం తన యొక్క దేహంలో నుంచే వచ్చినటువంటి ఆ వెలుగుల చేత తన దేహం మీద ధరించినటువంటి మౌక్తికమాలలు కానీ వనమాలికలు కానీ విచిత్రమైనటువంటి ఆభరణాలన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి వెలుగులతో వెలిగిపోతూ ఉన్నాయి. అటువంటి దివ్య దేహాన్ని చూశాడు బ్రహ్మదేవుడు. అది పోతనామాచ్యుడికి కనిపించింది. ఇక్కడ ఈ దివ్య దేహం ఏమిటి అంటే మనం చూస్తూ ఇప్పుడు ఈ దేహం ఏమిటి అంటే ఆ దేహం మనం చూస్తూ ఉండేటువంటి ఈ జగత్తులో ఉండేటువంటి సృష్టి అంతా కూడా పరమాత్మ యొక్క వ్యక్తమైనటువంటి దివ్య దేహము. దివ్యం అంటే వెలుగుతూ ఉంది అంటే కనిపిస్తూ ఉన్నది. ప్రకాశం ఉన్నప్పుడే కదా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అటు నక్షత్రాలు కానీ, గెలాక్సీలు కానీ, తారకలు కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, పర్వతాలు కానీ, నదులు కానీ, సముద్రాలు కానీ, సాయం సంధ్యావేళలు కానీ ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క వ్యక్తమైనటువంటి దివ్యదేహము అని మనం అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. ఇది అయిన తరువాత ఆ దివ్యదేహాన్ని చూసి వివిధంబులకు కామంబులు అభిలషించి ఈ దివ్యమైనటువంటి దేహంలో ఉండేటువంటి ఆ స్వరూపాన్ని చూసి అనేక రకాలైనటువంటి కామంబులు అభిలషించి కోరికలు కోరి విశుద్ధంబైన వేదమార్గంబున భజించు పురుషశ్రేష్ఠులకు చాలా విశుద్ధమైనటువంటి నిర్మలమైనటువంటి పవిత్రమైనటువంటి శుద్ధమైనటువంటి వేదమార్గం చేత
మా కోరికలన్నీ తీరాలి అని చెప్పి యజ్ఞయాగాదులు, తర్వాత హోమాలు, తర్వాత రకరకాలైనటువంటి అర్చనా పద్ధతుల చేత భజించేటువంటి పురుష శ్రేష్ఠులకు, అటువంటి పురుషులకు, అటువంటి మనుషులకు, అటువంటి భక్తులకు, అటువంటి సాధకులకు ఏమిటి చేశారు వాళ్ళంటే అనేక రకాలైనటువంటి కోరికలు ఉంటాయి. ఆ కోరికలను తీర్చుకోవడం కోసం వేదం చెప్పినటువంటి, యజుర్వేదంలో చెప్పినటువంటి రకరకాలైనటువంటి యాగ పద్ధతుల ద్వారా, వినియోగాల ద్వారా సమస్తమైనటువంటి కోరికలు, సంతానం దగ్గర నుంచి స్వర్గ సౌఖ్యాల వరకు కూడా ఎన్నో రకాలైనటువంటి కోరికలు తీర్చేటువంటి విశుద్ధంబైన వేద మార్గంబున భజయించు పురుష శ్రేష్ఠులకు, అటువంటి పురుషులలో శ్రేష్ఠులైనటువంటి మానవులకు ఏమిటి అంటే కామధేను మనందగిన పాదపద్మయుగంబును, ఆ పాద పద్మాలు కామధేనువులా ఉండి విశుద్ధమైనటువంటి వేద మార్గంతో అర్చన చేసేటువంటి పురుష శ్రేష్ఠులకు కోరినటువంటి సమస్తమైనటువంటి కోరికలను తీర్చేస్తూ ఉండేటువంటి ఆ పాద పద్మయుగాన్ని మొట్టమొదట పోతన గారు మనకి చూపిస్తూ ఉన్నారు. కృపయా ప్రదర్శయంతం, చాలా కృపతో ఆయన పాద యుగాన్ని మనకి ప్రదర్శన చేశాడు అని వ్యాసభగవానుడు చెప్పినటువంటి విశేషాన్ని ఆయన ఇక్కడ ఈ విధంగా చెప్పాడు. ఇప్పుడు మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే, ఈ వ్యక్తమైనటువంటి సృష్టి అంతా ఉందిగా, ఈ సృష్టిలో ఏమున్నాయి? పర్వతాలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, గాలి ఉంది, చెట్లు ఉన్నాయి, రకరకాలైనటువంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ జీవులు, ఈ ప్రాణులు కోరుకుంటూ ఉంటారు. ఇలాగ కోరుకునేటువంటి జీవులకు, చైతన్యంతో ఉండేటువంటి జీవుల యొక్క కోరికలు తీర్చడానికి ఈ కనిపించేటువంటి సృష్టి అంతా కూడా ఆయన యొక్క పాదపద్మాల యొక్క విలాసమే. అయిన తరువాత ఏం జరిగింది అంటే, అలిక ఫలక లలిత రుచి నిచయంబులకు నోటువడి కృపాపాత్రుండై చంద్రుండు బహురూపంబుల పదసరోజంబులు ఆశ్రయించిన నొప్పు పదనఖంబులను. ఇప్పుడు పాదాలని చెప్పారుగా, కోరికలు తీర్చేటువంటివి పాదాలు. ఆ పాదాలకి అలిక ఫలక లలిత రుచి నిచయంబులకు నోటువడి, అలకలు అంటే ఆ ముంగురులు ఆయన యొక్క ఫాలభాగం మీద నాట్యం ఆడుతూ ఉంటాయిగా. ఇప్పుడు చంద్రుడు ఏం చేశాడంటే అలా నిలబడి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క ఆ నుదురుని చూశాట. నుదురుని చూసి నేను చాలా వెన్నెలతో వెలిగిపోతూ ఉన్నాను, నా వెలిగే ఎక్కువ అన్నట్టు ఒక గర్వంతో ఆ చంద్రుడు అలా నిలబడి ఆ ఫాలభాగాన్ని చూసేటప్పటికీ ఆ ఫాలభాగం అలిక ఫలక లలిత రుచ నిచయంబులకు వెంటనే ఆ శ్రీమన్నారాయణుడి యొక్క ఆత్మీయ నిర్మల జ్యుతి ఉందిగా, ఆ నుదురుట్లో నుంచి వచ్చినటువంటి లలిత రుచి, లలితమైనటువంటి రుచి అంటే కాంతుల యొక్క ఆ ప్రభావం చేత పైకి విరజిమ్ముతూ ఉండేటువంటి ఆయన యొక్క నుదుటి యొక్క కాంతులకు ఓటుపడి వెలవెలబోయేట ఇంత పొగరమొత్తనంగా నిలబడినటువంటి చంద్రుడు నిలబడిపోయి, అయ్యో నేను ఓడిపోయాను, నీ నుదురు యొక్క ఫాలభాగం యొక్క కాంతుల ముందు నా వెన్నెలెంత, నా బతుకెంత అనేటువంటి ఒకానొక స్థితిలోకి చంద్రుడు ఓటుపడి ఓడిపోయి, అప్పుడు కృపాపాత్రుండై, అప్పుడు శ్రీమన్న పర్వాలేదులే, నీవేం పర్వాలేదు అనుకోవడంలో తప్పు లేదు అని ఆయన పదనఖంబులం అప్పుడు ఏం చేశాడంటే, కృపాపాత్రుండై చంద్రుండు బహురూపంబుల అనేక రకాలైనటువంటి రూపాలను పొంది పదసరోజంబులను ఆశ్రయించే వెంటనే స్వామి నీ నుదుటిని చూసేసేటువంటి అహంకారంతో నిలబడినటువంటి నేను ఓడిపోయాను అని చెప్పి వెంటనే ఆయన పాదాలను ఆశ్రయించేటు అన్నట్టుగా ఆ చంద్రుడిలో ఉండేటువంటి బహువిధమైనటువంటి రూపాలు గొప్ప పదనఖంబులను, ఆ పదనఖాల కింద ఆయన కనిపించాడట. నోటువడి కృపాపాత్రుండై చంద్రుండు బహురూపంబుల పదసరోజంబులు ఆశ్రయించిన ఆ పాదాలను పట్టుకున్నాడు. స్వామి నేను ఓడిపోయాను అన్నట్టుగా ఆయన ఇప్పుడు సరే నా కాలి గోళ్ల కింద నువ్వు వెలుగుతూ ఉండు అని చెప్పి శ్రీమన్నారాయణుడు ఆయన కృప చేసినట్లుగా ఇప్పుడు పాదాలయ్యాయి. సమస్తమైనటువంటి కోరికలు తీర్చేటువంటి పాదాలు, ఆ పాదాలకి ఉండేటువంటి గోళ్ళు అయిన తరువాత ఆయన యొక్క ఊరువులు అంటే తొడల భాగానికి వచ్చినటువంటి విశేషాన్ని పోతన గారు ఈ విధంగా చేశారు. కమలాభూకాంతలకు ఉపధాన రూపంబులనందగి
నీల కదళికా స్తంభంబులు డంబు విడంబించు యూరు ఉగళంబును. ఊరులు అంటే తొడలు. ఈ రెండు తొడలు కూడా ఆయన బ్రహ్మాండమైనటువంటి విస్తృత రూపంతో ఉన్నాడుగా. ఆ తొడలు సాధారణంగా తొడల్ని అరటి బోధలతో పోలుస్తూ ఉంటారు. అలాగా ఆ రెండు తొడలు విస్తారంగా ఉండేటువంటి ఆ తొడలు పెట్టుకుని ఆయన ఆ శేషసేనుడి మీద కూర్చున్నప్పుడు కమలాభూకాంతలకు ఉపధాన రూపంబులన. కమలాభూకాంతలకు అంటే లక్ష్మీదేవికి అటు భూదేవికి కూడా ఆ రెండు తొడలు కూడా ఉపధాన రూపంబులన తలగడల కింద ఆ శ్రీమన్నారాయణుడు అలాగ కూర్చుని ఉన్నప్పుడు ఒక పక్కన భూదేవి మరొక పక్కన శ్రీదేవి బ్రహ్మాండమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతూ ఆయన తొడలనేటువంటి ఆ మృదువైనటువంటి ఆ తొడల మీద వాళ్ళిద్దరూ కూడా తలలు పెట్టుకుని ఉన్నప్పుడు ఈ రెండు చేతులతోనూ కూడా ఆయన వాళ్ళ యొక్క తలను నిమురుతూ ఉండేటువంటి విధానంగా నీల కదళికా స్తంభంబుల డంబు విడంబించు ఊరు యుగళంబును. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి పోతన గారు అటు భూదేవి ఇటు శ్రీదేవి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క తొడల దాకా కూడా మనకి ఆ దివ్యమైనటువంటి దర్శనాన్ని చేయించాడు. ఇదైన తరువాత తొడలైన తరువాత ఇంకేమిటి కనిపిస్తుంది అంటే కనక మణిమయ మేఖలా కలాపాభిరామంబును. తరువాత కనకమణులతో కూడుకున్నటువంటి అంటే రకరకాలైనటువంటి మణులతో వజ్రాలతో ముత్యాలతో రకరకాలైనటువంటి ఆభరణాలతో కూడుకున్నటువంటి మేఖల అంటే వడ్డాణము లేకపోతే నడ్డికి కట్టుకునేటువంటి ఆ మొలతాడు మేఖలా కలాపాభిరామంబును. అక్కడ జగదగ మెరిసిపోతూ ఉండేటువంటి ఒక మేఖల ఒక వడ్డాణం కనిపించింది. అది అయిన తర్వాత కదంబ కింజల్క శోభిత పీతాంబరాలంకృతం వైవలసిల్లు కటిమండలంబును. ఆయన యొక్క నడ్డి భాగం అంతా కూడా ఒక కదంబ అంటే కదంబ వృక్షంలో ఉండేటువంటి కదంబ పువ్వులలో ఉండేటువంటి ఆ రజం ఉందే ఆ రజం ఆ పుప్పొడి పసుపచ్చనైనటువంటి పుప్పొడితో సమానమైనటువంటి వెలుగుతూ ఉండేటువంటి నడ్డి కట్టుతో ఆయన శోభిస్తూ ఆయన కటి మండలం అంతా కూడా శోభిస్తూ ఉన్నది. ఆయన నడ్డి భాగం అంతా కూడా శోభిస్తూ ఉంటే ఆ వెలుగులకి ఆ మేఖల యొక్క కింకిణి ఆ మేఖల యొక్క రత్నాల వజ్రాల వైఢూర్యాల యొక్క కాంతులతో ఆయన నాభి భాగాన్ని సోపన్ గారు చూపిస్తూ ఉన్నారు. ఆ నాభి ఎలా ఉన్నది అంటే శృంగార వాహిని జలావర్తంబున పొందు నాభి వివరంబును. ఆ నాభి అంతా కూడా చాలా శృంగార భావాలని శృంగారంతో కూడుకున్నటువంటి మనోభావాలని దృశ్యాలని ఆనందాలని ఉత్సాహాన్ని నింపేటువంటిది. అందువల్ల నాభిని చూసినప్పుడు సమస్తమైనటువంటి మానవులలో కూడా శృంగార భావాలకి ఆలవాలమైనటువంటిది నాభిభాగము అని చెప్తూ ఉంటారు. కాబట్టి అటువంటి శృంగార వాహినీ జలావర్తంబుగా దీనినే మనకి సౌందర్య లహరిలో అమ్మవారి యొక్క నాభి వివరాన్ని వర్ణిస్తూ ఈ విధంగా ఉంది. స్థిరో గంగావర్తస్తన ముకుళ రోమావళిలతా కళావాలం కుండం కుసుమ శరతేజోహుత భుజ రతేర్లీలాగారం కిమపి తవినాభిర్గిరిసుతే. రతేర్లీలాగారం రతిభావానికి ఆలవాలంగా ఉండేటువంటి శృంగార వాహిని జలావర్తంబున బొలుపు నాభి వివరంబును. ఎందుకండి శృంగార భావాలు ఆ నాభిని చూసినప్పుడు కలుగుతాయి అంటే భగవంతుడు ఆయన ఏమనుకున్నాడు అంటే నేను ఇన్ని రకాలైనటువంటి సృష్టుల కింద నేను ఇలా విలసిల్లాలి అని అనుకున్నాడు. అంటే ఈ సృష్టిలో జీవులు పుట్టాలి, అలా పుడుతూనే ఉండాలి, సృష్టి క్రమం అంతా కూడా ఇలా జరుగుతూ ఉండాలి అంటే సమస్త జీవులలోనూ కూడా ఆ శృంగార భావాలు ఉండి సృష్టి యొక్క కార్యక్రమాన్ని జరిపించడానికి వీలుగా ఆ ప్రచోదనం చేసేటువంటి ఆ భావాలని ఉత్ప్రేరకం చేసేటువంటి
ఆ నాభిని చూసినప్పుడు ఆ విధంగా కలుగుతూ ఉంటుంది అనేటువంటి భగవంతుడి యొక్క కోరిక ఆ విధంగా వ్యక్తపరచడానికని చెప్పి దానిని వర్ణించారు. శృంగార వాహిని జలావర్తంబుగా, శృంగారవాహిని, శృంగారము అనేటువంటి నీరు జలావర్తంబుగా అలాగ 3 చుట్లు తిరుగుతూ ఉంటుంది. అమ్మవారి యొక్క బొడ్డుల్ని వర్ణిస్తున్నప్పుడు అది 3 చుట్లు తిరుగుతున్నట్టుగా ఆ గంగంతా తిరుగుతోంది అన్నారు. అంటే ఏమిటి? త్రికాలాలలో, త్రియవస్థలలో, తర్వాత త్రిలోకాలలోనూ కూడా ఈ శృంగార రస స్ఫోరకమైనటువంటిది అక్కడ తిరుగుతూ ఉంటుంది. అంటే సృష్టి జరగాలి అనేటువంటి భావోత్పూరకంగా ఆ నాభి వివరం కనిపించిందయ్యా. శృంగార వాహిని జలావర్తంబునా పొందు నాభి వివరంబును జఠరస్థ నిఖిల బ్రహ్మాండ ముహుర్ముహురుద్భవ కృషీభూతంబనందగు మధ్యభాగంబును. సాధారణంగా ఏమిటంటే బొడ్డు అయిన తర్వాత ఆ నడ్డి చాలా సన్నంగా ఉంటుంది. ఆ సన్నంగా ఎందుకుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నడ్డి భాగానికి సన్నని అనుకునే సింహ మధ్య అంటారు. అంటే కృషీభూతమైనటువంటిది బాగా కృషించినటువంటి మధ్య భాగం కలిగినటువంటి ఆ నడ్డి ఎందుకంటే జఠరస్థ నిఖిల బ్రహ్మాండ ముహుర్ముహురుద్భవ కృషీభూతంబగు. ఈయన కంటిన్యూస్గా ఆ బ్రహ్మాండ భాండాలన్నిటినీ కూడా ఆయన ప్రసవిస్తూ ఉంటాడు. అంటే ఆ బ్రహ్మాండ భాండాలన్నీ కూడా పుడుతూ ఉంటాయి, మళ్ళీ అవన్నీ లీనమవుతూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి. ముహుర్ముహు మాటి మాటికి ఉద్భవ పుట్టడం వల్ల మళ్ళీ అవన్నీ కూడా జఠరస్థ నిఖిల బ్రహ్మాండ ముహుర్ముహురుద్భవ కృషీభూతం. అలాగేమిటవుతుంది? కడుపుతో ఉన్నప్పుడు కడుపు పెద్దదిగా ఉంటుంది, పొట్టంతా పెద్దదిగా ఉంటుంది. ఎప్పుడైతే ప్రసవం అయిపోతుందో వెంటనే నడ్డంతా కూడా కృషీభూతం అయిపోతుంది. అదేవిధంగా ముహుర్ కృషీభూతం వనదగు మధ్య భాగంబును ఆ మధ్య భాగంలాగా ఉండి లోపల పెట్టే జోసెఫ్ జోసెఫ్ లోపల పెట్టి మరి చెప్పడం ఎంతసేపు ఏంటి? జోసెఫ్ సాయంత్రం అమ్మకి పని ఉంది, మనం వెహికల్లో ఇవన్నీ కొట్టించాలి. ఎక్కుతున్నాయి నేను ఇది అయ్యే లోపల అనుకున్నాను. ఓ 10 నిమిషాలు చూడు. జఠరస్థ నిఖిల బ్రహ్మాండ ముహుర్ముహురుద్భవ కృషీభూతం బనందగు మధ్య భాగంబును మహిత ముక్తాఫల మాలికా విరచిత రంగవల్లి విరాజితంబును. ఇప్పుడు ఆ సన్ననైనటువంటి నడువు అయిన తర్వాత పైన కనిపించేటువంటిది ఏమిటి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క మహత్తరమైనటువంటి విశాలమైనటువంటి వక్షస్థలం. ఆ వక్షస్థలం ఎలా ఉంది అంటే మహిత గొప్పదైనటువంటి ముక్తాఫల మాలిక. ముక్తాఫలాలంటే ముత్యాల యొక్క దండల చేత విరచిత రంగవల్లి విరాజితంబును. ఆ ముత్యాల హారాలన్నీ కూడా ఆయన ఉరస్థలం మీద ఎలా ఉన్నాయంటే రంగవల్లికల్లాగా రకరకాలైనటువంటి ముగ్గులు పెట్టినటువంటి విధంగా ఆయన ఆ వక్షస్థలం విరాజమానం అవుతున్నదయ్యా. మహిత ముక్తాఫల మాలిక విరచిత రంగవల్లి విరాజితంబును. ఇదైన తర్వాత ఆయన శరీరం మీద తులసీదళాల మాలికలు కూడా ఉన్నాయిగా. నవ తులసీదామ కిసలయ తల్పంబు. ఆ శరీరం నిండా కూడా ఈ ముక్తాల హారాలతో పాటు నవ తులసీదామ కొత్తదైనటువంటి మృదువైనటువంటి సువాసనలు వెదజల్లేటువంటి తులసి దామాల కిసలయ తల్పంబును. ఆ శరీరం అంతా కూడా ఆ ధామం ఆ దండల చేత ఉన్నప్పుడు అది ఒక తల్పంలా ఉన్నది. దాని మీద తల పెట్టుకుని లక్ష్మీదేవి ఆయన గుండెల మీద తల పెట్టుకున్నప్పుడు ఆ పెట్టుకున్నటువంటి ఆ తలకి ఈ తులసి దళాలు ఒక తల్పంలాగా ఒక చిన్న
పరుపులాగా ఒక తలగడలాగా ఉండేటువంటి విధంగా ఉన్నదయ్యా. కుసుమ మాలికాలంకృతంబును, కుసుమాల అంటే రకరకాలైనటువంటి కుసుమాల చేత లోకాలలో ఉండేటువంటి పుష్పాల యొక్క కుసుమ మాలికల చేత ఘనసార కస్తూరిక చందన లిప్తంబును, ఘనమైనటువంటి అద్భుతమైనటువంటి సువాసనను వెదజిల్లేటువంటి కస్తూరి చందన లిప్తంబును, ఆ మొత్తం శరీరం అంతా కూడా ఆ బ్రహ్మవాసన అంటారు. ఆ పరబ్రహ్మ యొక్క బ్రహ్మాండమైనటువంటి దివ్యమైనటువంటి మోహపరిచేటువంటి ఆ గంధన జప్తంబును, కౌస్తభరత్న ప్రదీప్తంబును, కౌస్తుభమణి మెరుస్తూ ఉంటే ఆ మణి యొక్క మెరుపుల చేత మొత్తం పరిసరాలన్నీ కూడా దీప్తమవుతున్నటువంటి శ్రీవత్స లక్షణ లక్షితంబునై ఇందిరామణికి కేళీ మందిరంబను అల్చు వక్షస్థలంబును, అలాగ కౌస్తుభమణి, తర్వాత పుష్పమాలికలు, తర్వాత తులసీ దళాలు, ఆ తర్వాత మౌక్తికాలు, ఆ తర్వాత శ్రీవత్సంతో కూడుకున్నటువంటి ఆ వక్షస్థలం లక్ష్మీదేవికి కేళీ మందిరంలాగా ఉన్నది అని చెప్పారు. రేపటి కార్యక్రమంలో మిగతా వర్ణనతో వస్తాను.